ఓం శాంతి 19/3/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మ దర్శన గావించే దర్పణం కర్మయే. ఆత్మను దర్శనం చేయించేది మనం చేసేటటువంటి కర్మ. ఈరోజు సర్వశక్తివంతుడైన తండ్రి తమ శక్తి సేనను చూస్తూ హర్షితమవుతున్నారు. మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలు ప్రతి ఒక్కరూ సర్వశక్తులను ఎంతవరకు తమలో ధారణ చేశారు. విశేష శక్తులను గురించి మీకు బాగా తెలుసు మరియు తెలవడం యొక్క ఆధారంపైనే చిత్రాలను తయారు చేస్తారు. ఈ చిత్రాలు శ్రేష్టత లేక మహానత యొక్క చైతన్య స్వరూపానికి గుర్తులు. ప్రతి కర్మ శ్రేష్టంగా మరియు మహాన్గా ఉన్నాయి. దీని ద్వారా శక్తులను చరిత్రలోకి అనగా కర్మలోకి తీసుకువచ్చారు అని నిరూపింపబడుతుంది. నిర్బల్ ఆత్మల లేక శక్తిశాలి ఆత్మల, సర్వశక్తి సంపన్నుల లేక శక్తి స్వరూపుల అన్న వాటిని కర్మ ద్వారానే గుర్తించగలం. ఎందుకంటే కర్మ ద్వారానే వ్యక్తులు మరియు పరిస్థితుల యొక్క సంబంధంలోకి సంపర్కంలోకి వస్తారు. కావుననే కర్మక్షేత్రము, కర్మ సంబంధము, కర్మ ఇంద్రియాలు, కర్మ భోగము, కర్మయోగము అన్న పేర్లున్నాయి. కావున ఈ సాకార వతనం యొక్క విశేషత అంటే ఈ ప్రపంచం యొక్క విశేషత కర్మయే. ఏ విధంగా నిరాకార వతనం యొక్క విశేషత కర్మల నుండి అతీతంగా ఉండడమో, అలాగే ఇక్కడ సాకార వతనము అనగా కర్మ. కర్మ శ్రేష్టంగా ఉన్నట్లయితే శ్రేష్ట ప్రారబ్ధం ఉంటుంది, ప్రాప్తులు. కర్మలు భ్రష్టమైన కారణంగా దుఃఖం యొక్క ప్రారబ్ధం ఉంది. కానీ రెండింటి యొక్క ఆధారం, సుఖానికి దుఃఖానికి ఆధారం కర్మయే. కర్మ పని ఆత్మను దర్శింపజేసే దర్పణం. కర్మరూపీ దర్పణం ద్వారా మీ శక్తి స్వరూపాన్ని తెలుసుకోగలరు. కర్మ ద్వారా ఏ శక్తి యొక్క ప్రత్యక్ష రూపము కనిపించకపోతే నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని ఎవరు ఎంతగా అన్నా కానీ కర్మక్షేత్రంలో ఉంటూ దానిని కర్మలో చూపించకపోతే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా చాలా చురుకైన యోధుడు యుద్ధంలో చాలా చురుకుగా ఉంటూ యుద్ధ మైదానంలో శత్రువు ముందు యుద్ధం చేయలేకపోతే, ఓడిపోతే తాను ఒక గొప్ప యోధుడు అని ఎవరైనా అంగీకరిస్తారా? అలాగే నేను శక్తి స్వరూపమును అని మీ బుద్ధిలో భావిస్తూ పరిస్థితుల సమయంలో, సంపర్కంలోకి వచ్చిన సమయంలో, ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ శక్తిని మీరు కర్మలోకి తీసుకురాకపోతే వీరు శక్తి స్వరూపులు అని ఎవరైనా అంగీకరిస్తారా? కేవలం బుద్ధి వరకు తెలుసుకొనే ఇంట్లో కూర్చొని ఉంటూ తమను తాము గొప్పగా భావిస్తూ, కానీ సమయం వచ్చినప్పుడు స్వరూపమును చూపించకపోతే, సమయం వచ్చినప్పుడు శక్తిని కార్యములో వినియోగించకపోతే, సమయం గతించిపోయాక ఆలోచించినట్లయితే అంత అయిన తర్వాత దానిని శక్తి స్వరూపమని అంటారా? కర్మలో ఈ శ్రేష్టత కావాలి. సమయాన్ని బట్టి అటువంటి శక్తిని కర్మ ద్వారా కార్యంలో వినియోగించాలి. కావున రోజంతటి కర్మలీల నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా ఎంతవరకు అయ్యాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. విశేషంగా ఏ శక్తి సమయానుసారంగా విజయులుగా తయారు చేస్తుంది మరియు విశేషంగా ఏ శక్తి యొక్క బలహీనత అది లేదు అంటే మీలో పదే పదే ఓటమిని చవి చూపింపజేస్తుంది. కొంతమంది పిల్లలకు తమ ఏ శక్తి బలహీనంగా ఉందో తెలుసు. ధారణాయుక్తమైన సంఘటనలో లేక తమ స్వపురుషార్థుల యొక్క వాయుమండలం ఉన్నప్పుడు
దానిని గురించి వర్ణన కూడా చేస్తారు. కానీ సాధారణ రీతిలో వర్ణన చేస్తారు. మెజారిటీ తమ బలహీనతను ఇతరుల నుండి దాచేందుకు ప్రయత్నిస్తారు. సమయం వచ్చినప్పుడు వినిపిస్తారు కూడా. అయినా ఆ బలహీనత యొక్క బీజమును తక్కువ మంది గుర్తిస్తారు. పైపైన వర్ణన చేస్తారు. బాహ్య రూపం యొక్క విస్తారాన్ని వర్ణన చేస్తారు. కానీ లోపల నాటుకుపోయినటువంటి బీజం వరకు వెళ్ళరు. కావున దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఆ బలహీనత యొక్క పైన ఉండే శాఖలనైతే ఖండించేస్తారు. కావున కొద్ది సమయం వరకు సమాప్తమైనట్లుగా అనుభవం అవుతుంది. కానీ బీజం అలాగే ఉన్న కారణంగా కొద్ది సమయం తర్వాత పరిస్థితులు అనే నీరు తగలడంతో మళ్ళీ అదే బలహీనత యొక్క శాఖ వెలువడుతుంది. ఈ రోజుల్లోని వాయుమండలంలో ప్రపంచంలో రోగాలు అంతం అవ్వడం లేదు. ఎందుకంటే రోగాల యొక్క బీజమును గురించి డాక్టర్లు తెలుసుకోవడం లేదు. కావున రోగం తాత్కాలికంగా అణగుతుంది, కానీ అది సమాప్తం అవ్వదు. అలాగే ఇక్కడ కూడా బీజాన్ని తెలుసుకొని మీ తప్పులకు కారణం ఆ బీజాన్ని సమాప్తం చేయండి. చాలామందికి బీజమును గురించి కూడా తెలుసు, కానీ తెలిసి ఉంటూ కూడా నిర్లక్ష్యం యొక్క కారణంగా అయిపోతాంలే, ఒక్కసారిగా అంతమైపోదు కదా, సమయం అయితే పడుతుంది కదా అని అంటారు. అలా అతి తెలివితేటలు చూపుతారు. ఏ సమయంలో శక్తిశాలిగా అవ్వాల్సి ఉంటుందో ఆ సమయంలో కేవలము జ్ఞాన స్వరూపులుగా అయిపోతారు. కావున జ్ఞానం యొక్క శక్తి ఉంటుంది, కానీ ఆ జ్ఞానమును శక్తి రూపంలో ఉపయోగించరు, పాయింట్ల రూపంలో ఉపయోగిస్తారు. ప్రతి జ్ఞానం యొక్క పాయింట్ ఒక శస్త్రం, ఆయుధం. వాటిని ఆ శస్త్రం యొక్క రూపంలో ఉపయోగించరు. కావున బీజమును తెలుసుకోండి. నిర్లక్ష్యులుగా అయ్యి మీ సంపన్నతలో లేక సంపూర్ణతలో లోపమును రానివ్వకండి. బీజమును గూర్చి తెలుసుకున్న తర్వాత స్వయంలో దానిని గూర్చి తెలుసుకునే శక్తిని మాత్రమే కలిగి ఉండి దానిని భస్మం చేసే శక్తి లేకపోతే అప్పుడు ఇతర జ్వాలా స్వరూపులైన శ్రేష్ఠాత్మల యొక్క సహయోగాన్ని కూడా తీసుకోవచ్చు, సహాయాన్ని. ఎందుకంటే బలహీన ఆత్మగా ఉన్న కారణంగా నేరుగా తండ్రి ద్వారా కనెక్షన్ను మరియు కరెక్షన్ను తీసుకోలేరు. కావున 2వ నెంబర్లో ఉండే శ్రేష్ఠ ఆత్మల యొక్క సహాయాన్ని తీసుకొని స్వయమును వారిచే వెరిఫై చేయించుకోండి. వెరిఫై అవ్వడం ద్వారా సహజంగా ప్యూరిఫై అయిపోతారు. కావున ఏం పరిశీలించుకోవాలో మరియు ఎలా పరిశీలించుకోవాలో అర్థం చేసుకున్నారా? ఒకటేమో దాచకండి మీ లోపాలను, ఇంకొకటి మీ లోపాలు మీకు తెలిసి ఉండి కూడా నిర్లక్ష్యం చేయకండి, అలాగే నడిపించేయకండి. అలా మీరు నడిపించేస్తే తర్వాత మీరే ఆర్తనాదాలు చేస్తారు. కావున ఈరోజు బాప్ దాదా శక్తి సేన యొక్క శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ప్రాప్తించిన శక్తిని కర్మలోకి తీసుకురండి. ఎందుకంటే విశ్వంలోని సర్వాత్మల ముందు కర్మయే, మీరు చేసే పనే మీ యొక్క పరిచయాన్ని ఇస్తుంది. కర్మ ద్వారా వారు సహజంగా తెలుసుకుంటారు. కర్మ అన్నింటికన్నా స్థూలమైనది, సంకల్పమైతే సూక్ష్మమైన కనబడనటువంటి శక్తి. ఈ రోజుల్లోని ఆత్మలు స్థూలమైన బాహ్య రూపాన్ని త్వరగా తెలుసుకోగలరు. నిజానికి సూక్ష్మ శక్తి స్థూలం కన్నా చాలా శ్రేష్టమైనది. కానీ మనుష్యులు సూక్ష్మ శక్తి యొక్క వైబ్రేషన్లను అందుకోగలగడం ఇప్పుడు కష్టం. కర్మశక్తి ద్వారా మీ సంకల్ప శక్తిని కూడా తెలుసుకుంటూ ఉంటారు. మనసా సేవ కర్మనా కన్నా శ్రేష్టమైనది. వృత్తి ద్వారా ఇతరుల వృత్తులను, వాయుమండలమును పరివర్తన చేయడం అనే సేవ కూడా అతి శ్రేష్టమైనది. కానీ దీనికన్నా సహజమైనది కర్మ. దాని పరిభాషను ఇంతకు ముందు కూడా వినిపించాం. కానీ
ఈరోజు కర్మ ద్వారా శక్తి స్వరూపం యొక్క దర్శనం లేక సాక్షాత్కారాన్ని చేయించండి అని ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కర్మ ద్వారా సంకల్ప శక్తి వరకు చేరుకోవడం సహజమవుతుంది. లేకపోతే బలహీనమైన కర్మ సూక్ష్మ శక్తి అయిన బుద్ధిని కూడా సంకల్పాలను కూడా క్రిందకు తీసుకొస్తుంది. ఏ విధంగా ధరణి యొక్క ఆకర్షణ పైన ఉన్న వస్తువులను క్రిందకు తీసుకువస్తుందో ఇది అలాగే. కావున చిత్రమును చరిత్రలోకి తీసుకురండి. అచ్చా, ఈ విధంగా ప్రతి శక్తిని కర్మ ద్వారా ప్రత్యక్షంగా చూపించే వారికి తమ శక్తి స్వరూపము ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసేవారికి సదా పరిశీలించే మరియు పరివర్తన చేసే శక్తి స్వరూపులకు సదా చరిత్ర ద్వారా విచిత్రుడైన తండ్రి యొక్క సాక్షాత్కారాన్ని చేయించే వారికి ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతులకు శ్రేష్ఠ కర్మకర్తలకు శక్తి స్వరూప ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా యొక్క మిలనం.